తెలుగు భాషా అభిమానులకు స్వాగతం. ఈ వీడియోలో మనం యా నుంచి హా వరకు అక్షరాలను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఆ నుంచి హా వరకు ఉండే అక్షరాలను ఎక్కడ మొదలుపెట్టి ఎలా రాయాలో ముందు వీడియోలో నేర్పించాను. ఈ వీడియోలో యా నుంచి హా వరకు ఉండే అక్షరాలను ఎలా రాయాలో నేర్పిస్తున్నాను. మీరు పిల్లలకి ఈ విధంగా నేర్పించినట్లయితే పిల్లలు చేతిరాతను బాగా అభివృద్ధి చేసుకోగలరు. వీడియోలోకి వెళ్తే యా రాసినప్పుడు మనం ఈ 5 రూళ్ళ విధానంలో రెండవది అలాగే 4వది ఈ 2 లైన్స్ మధ్యలో మనం సున్నాను చుట్టుకోవాల్సి ఉంటుంది. యా రాసేటప్పుడు ముందు మా రాసినప్పుడు ముందు వీడియోలో చెప్పాను. ఈ 3, 4 లైన్స్ మధ్యలో మాకి 0 పెట్టాలి. యా 0 అయితే 2కి 4కి మధ్యలో యా 0 రావాలి. ఈ యా 0 మొదలుపెట్టినప్పుడు 2వ లైన్ దగ్గర మొదలుపెట్టి దాన్ని అలా 4వ లైన్ వరకు తెచ్చి మళ్ళీ తర్వాత 2వ లైన్ వరకు తీసుకెళ్ళాలి. అది మనం యాని రాసే విధానం. ఎక్కడ పడితే అక్కడ మనం యాని మొదలు పెట్టకూడదు, 0ను మొదలు పెట్టకూడదు. అలాగే కొమ్ము రాసేటప్పుడు పక్కనే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ పై లైన్ వరకు తలకట్టు అంతే, పూర్తిగా పై లైన్కి తగలకుండా చిన్న గ్యాప్ ఇమ్మని చెప్పాను. యా అలా రాస్తే అందంగా ఉంటుంది. రా రాసినప్పుడు మళ్ళీ యా 0 ఎంత పెట్టుకున్నామో రా 0 కూడా అలాగే 2వ లైన్కి 4వ లైన్కి మధ్యలో 0 రావాలి. వచ్చిన తర్వాత తలకట్టు రా, యా రా. రా తర్వాత మనం బండి రాసుకుంటున్నాం కదా, రా రా ఈ 2 పక్క పక్కనే ఉంటే అక్షరాల తాలూకా ప్రొనౌన్సియేషన్ ఈజీగా మనకు అర్థమవుతుంది. చూడండి, రా రాసినప్పుడు ఇంత టా ఎలా రాసామో అలా రాసుకుంటూ పై వరకు తెచ్చి ఇప్పుడు దీని కిందకు కూడా తీసుకొచ్చి ఆ షేప్లో అలా రాసుకుంటాం. ఇంతవరకు టా, ఇక్కడ నుంచి ఆ, అవునా? అలా రాసుకుని బండి రా రాస్తాం. యా రా రా. లా రాసినప్పుడు చూడండి, ఇది లా. తా రాసినట్టుగా రాయకూడదు. తా ఎలా రాస్తాం? ఇక్కడ 0 అనేది ఇక్కడతో తీసి లా తీసుకొచ్చి ఇక్కడతో 2వ 0 దీని ఎదురుగానే పెట్టి పైకి ఇంకో కొమ్ము పెడతాం, అది తా అవుతుంది. లా రాసినప్పుడు ఎప్పుడు కూడా 2వ లైన్కి 3వ లైన్కి మధ్యలో 0 వస్తూ దాన్ని పై వరకు తీసుకొచ్చి ఇక్కడతో ఆపాలి, అది లా అవుతుంది. ఇప్పుడు అలా రాయాలి. లాకి తేడా ఉంది. లా, అందుకే పక్క పక్కనే రాయడం. లా అనే అక్షరాన్ని పలికినప్పుడు లా అనే అక్షరాన్ని పలికినప్పుడు రెండింటికి మధ్యలో తేడా గ్రహించాలి. కళ రెండింటికి తేడా ఏమిటి? కళ డ్రీమ్, కళ ఆర్ట్, అవునా? అలాంటి నేర్చుకునేటప్పుడు మనం ఆ లా అనే అక్షరాల తాలూకా ఈ ఉచ్చారణ అనేది మనం సరిగా గ్రహించగలగడానికి ఈ పక్క పక్కనే అక్షరాలు రాసుకోవడం. చూడండి, అల్లా రాసినప్పుడు ఎప్పుడు కూడా ఈ 0 అనేది దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇలాగా ఇంతవరకు దీన్ని తెచ్చి దీన్ని మళ్ళీ ఇలా తెచ్చి ఇది తలకట్టేప్పుడు కూడా ఇంతవరకు ఇలా పెడతాం. లా యా రా రా లా వా. ఇప్పుడు వా ఇక్కడ రాస్తున్నాను. లా వా. శేష సాహ ఇవి ఊష్మములు. ఇవి కూడా 2, 4 లైన్లు చూసుకొని ఇక్కడ కింద లైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. శా రాసినప్పుడు శేష సాహ, ఇది శ. సే అనకూడదు. మీకు ముందు వీడియోలో నేను సే అని ఎందుకు చెప్తున్నా అంటే శేష సాహ అక్షరానికి డిఫరెన్స్, మనం ప్రొనౌన్సియేషన్ చెప్పేటప్పుడు ఆ డిఫరెన్స్ తెలియడానికి కొంచెం సే దానికి ఎత్తంలా పలుకుతున్నాను, కానీ అలా రాంగ్. అది అలా కాకుండా శేష సాహ శా అని పలకాలి. షా రాసినప్పుడు చిన్న 0 ఇందా పా ఎలా రాసామో అలా రాసుకుంటూ పక్కని దీనికి కొమ్ము ఇలా పెట్టుకోవాలి. తలకట్టు ఇలా వచ్చి పై వరకు తలకట్టు శేష.
సా సా రాసినప్పుడు నా ఎలా రాసామో అలాగే సా ఎంతవరకు వస్తుంది, దాని పైకి తీసుకురాకూడదు, తలకట్టు ఇంత పెడతాం. శేషాస. హ ఇలా సున్నా పెట్టి తలకట్టు ఇక్కడ. శేషాస. ఇది అక్షరాలను మనం ఎక్కడ మొదలుపెట్టి ఎలా రాయాలి అనే విషయాన్ని చెప్పడానికి చేసిన వీడియో మాత్రమే. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో అక్షరాలు ఎలా రాయాలో చెప్పాను. మళ్ళీ ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే అక్షరాలు ఎక్కడ మొదలుపెట్టి ఎలా రాయాలి అబ్జర్వ్ చేస్తారని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు చూపించి నేర్పించి పిల్లలను తెలుగు భాష అందంగా రాయగలిగేటట్టు, అక్షరాలను అందంగా రాయగలిగేటట్లు మీరే తయారు చేయాలి. అదంతా మీ బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి.